మామ సోలో లివింగ్ లో లాస్ట్ ఎపిసోడ్ చూసాక నా కళ్ళల్లో నేనే కారం కొట్టుకోవాలనిపించింది. ఇన్ని డేస్ నుంచి బెరువు గురించి హైపిచ్చి మా పానల్ మింగిరు కదా అయ్యా. ఈ లాస్ట్ కి చెప్పాలంటే బెరువుగాడు జప్పని బూగలు ఎక్కచ్చింది, జప్పని ఇంకా చెప్పాలంటే మన బ్రేవ్ టీమ్ లో ఉన్న అమ్మాయి యొక్క తల పట్ట సైడ్ షాట్ అయిందిరా అయ్యా. అక్కడ ఉన్నాడు చూసి ఏమైందిరా అని అంటాడు. ఇప్పుడు నా మనసులో ఒకటే రియాక్షన్, కళ్ళు మింగినాయి, ఆడ హ్యాండ్స్ వస్తున్నాయి, ఇక్కడ తల మింగింది. అక్కడ ఆన్ రియాక్షన్ అదైతే, ఇక్కడ నా రియాక్షన్ ఇది. ఇంకా చెప్పాలంటే మామ ఆ టీం మొత్తం శాండ్విచ్ అయి పక్కకు పడ్డారు. ఎందుకంటే రూపాయలు చెప్పులు చెప్పి వాళ్ళతో మాటలు తప్పించి ఇంకేం కాదు. ఇటు సైడ్ ఇంకో టీం చూస్తే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద హ్యాండ్స్ వచ్చి నిలబడ్డాయి. అవేంటో కాదు, రాయల్ గార్డ్స్. చెప్పాలంటే ఒక్కొక్కటి ఎస్ ర్యాంక్ అండర్తో సమానమయ్యా. ఇక్కడ చూస్తే మిస్టర్ బిగ్, మిస్టర్ చాయ్ చెప్పాలంటే వీళ్ళందరూ కలిసి రాయల్ గార్డ్స్ యొక్క బట్టలు వాళ్ళకి కొడుతున్నారు. అప్పుడే మిస్టర్ బింగ్ అంటాడు, మీ జీ అనుకుంటే నేను మీకు బ్యాకప్ ఇస్తారా నాని అని. లాస్ట్ కి మిస్టర్ బ్యూంగ్ గాడు వీళ్ళందరిని ఆపి బుక్ తీసి జోనిసిన్స్ ఎస్ పాప అని మంత్రాలు చదివి ఇంకా వీళ్ళందరినీ హీలింగ్ మ్యాజిక్ యూజ్ చేసి హీలింగ్ చేస్తాడు. ఆ హీలింగ్ మ్యాజిక్ తో పాటు మెడికల్ దొరికే రబ్బర్ ప్యాకెట్లతో ప్రొటెక్షన్ షీల్డ్ ఇస్తారా. ఇంకా చెప్పాలంటే మామ మనిషికి ఒక రబ్బర్ ప్రొటెక్షన్ ఇవ్వగానే రిఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందట మామ వీళ్ళందరికీ. ఈ మాటలు చూసినాక అన్ని తెలిసిన నేను వీళ్ళు మాట్లాడే మాటలు చూసి వీళ్ళు బెరునోడిస్తారా అన్నంత రేంజ్ లో మాట్లాడుతున్నారని డౌట్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మామ వాళ్ళ ముందట ఒక పెద్ద రాయల్ గార్డ్ సోల్జర్స్ యొక్క టీమే ఉంటది. అప్పుడు మిస్టర్ చాయ్ అంటాడు, ఒక్కొక్కలం కాదురా షేర్ ఖాన్, మనం ఒక్కొక్కలం 10 మందిని వేయాలరా షేర్ ఖాన్ అంటాడు. అప్పుడే మిస్టర్ బ్యూంగ్ ఏమంటాడు అంటే, నా దగ్గర ఏ ర్యాంక్ స్కిల్స్ ఉన్నాయి, నేను ఒకటో రెండో దాన్ని చెప్పి నా జీ నేను మంచిగా కడుక్కోగలుగుతా, మీరు చూసుకోండి అయ్యా. అప్పుడే మిస్టర్ బిగ్ అంటాడు, నేను పిచ్చోని కాదురా అయ్యా, హీలర్ లాంటి ఎర్రి పువ్వుల మీదనే ఆధారపడడానికి. ఓ నీ అక్క ఇప్పుడే కాదురా నేను హీలింగ్ చేసింది అన్న మనసులో అనిపించింది మామ. తప్ప మనం ఇంకో సైడ్ చూసుకుంటే మన బ్రేవ్ టీం దగ్గరికి ఇంకో టీం వెళ్తుంది. ఎందుకంటే అక్కడ అమ్మాయి ఉంది కదా, సపోర్ట్ రావాలా మరి వస్తలే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ కి చూసేసరికి వాళ్ళ టీం చనిపోయి ఉంది. ఏంది చనిపోయారా, అది ఇంపాసిబుల్. ఇలా అసలు ఎలా అయింది అనుకునే లోపే పెద్ద యాంట్ వస్తుంది. చేపల ఫ్రై కోసం చేపలకి కాట్లు పెట్టినట్టు వీళ్ళకి కాట్లు పెట్టి వీళ్ళని వేసేసిపోతుంది. ఇంకేమున్నది. ఇంకా చెప్పాలంటే ఇటు సైడ్ మన మిస్టర్ బ్యూంగ్ యొక్క టీం ఉంది కదా, వీళ్ళు కష్టపడి యాంట్స్ తోని ఫైట్ చేస్తా ఉంటారు. అప్పుడే మిస్ చాయ్ అంటది, అరే అయ్యా కేవలం 5 నిమిషాలలో వీళ్ళందరూ నేసి పడేసినాం. అప్పుడే మిస్టర్ బీక్ అనుకుంటాడు మనసులో వీళ్ళందరూ నేసినామంటే కారణం మనం మిస్టర్ బ్యూంగే.